హిందూ బంధువులు నమస్కారం. ఈ మధ్యకాలంలో హిందూ ధర్మం అన్నా కానీ, దేశం అన్నా కానీ, ఈ సంస్కృతి అన్నా కానీ ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారంటే, చూడండి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ కానించి మొదలు పెట్టుకునేసి కింది స్థాయిలో ఉన్నంత వాళ్ళు వరకు కూడా ఈ హిందూ ధర్మానికి నీచంగా మాట్లాడి వాళ్ళేదో ఫేమస్ అవుదాం అనుకుంటారు. లేకపోతే వీళ్ళు ఇది హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనేసి కంకణం కట్టుకొని తిరుగుతున్నారు, అర్థం కావట్లే కానీ. మరి మేము కూడా ఒక కంకణం కట్టుకునేసి మీ ఇట్లాంటి ఎదవలందరినీ కూడా తరిమేయాలనేసి మీ కంకణం కట్టుకుంటే మరి మీరు బతుకుతారా? బతికి రోడ్ల మీద తిరగగలుగుతారా? చూడండి హిందువులారా, హిందూ సమాజమా, మనం ఇటువంటి ఎదవల్ని, అది ఎవరైనా కానీ, పెద్దవాడే కానీ, చిన్నవాడే కానీ, ఎవరినైనా చెప్తున్నా. ఒక ఆయనేమో ఉన్నత స్థానంలో ఉండేసి నేను భయంకరమైన హిందువుని అనేసి మాట్లాడతాడు. అయినా కానీ మళ్ళీ తర్వాత హిందువుగాలు బొందుగాలని మాట్లాడతాడు. మరి ఇంకొకడేమో ఏమని మాట్లాడతాడంటే, మీరేమన్నా రామునికి పుట్టినారా, మీరు సీతకు పుట్టినారా మీరు అని ఒకటి అంటాడు. అంతకుముందు వీడే ఏమని మాట్లాడిందంటే, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను మాట్లాడతాడు వీడు. చూడండి, మొన్నటికి మొన్న ఒక తమిళనాడులో వాడేమని మాట్లాడిండు, ఒక డిఎంకే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఏమని మాట్లాడిండు, ఈ హిందుత్వాన్ని కరోనా నలిపేస్తా, పురుగు నలిపేస్తా అని మాట్లాడతారు కదా. ఈ వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే కాదు, కొద్దిగా కొంతమంది కింది స్థాయి వాళ్ళు కూడా ఏమని మాట్లాడతారు, బైర్ నరేష్ మాట్లాడు అయ్యప్ప స్వామి గురించి నీచంగా మాట్లాడమే కాదు. ఒకడు ఈ మధ్యకాలంలో వాడికి ఎటువంటి ఛాన్సులు లేక వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎట్లా ఫేమస్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఆడే బిత్తిరి సత్తిగాడు. ఈ బిత్తిరి సత్తిగాడు ఏమని మాట్లాడతాడు, మన హిందూ ధర్మానికి ఒక చిహ్నమైనటువంటి ఈ భగవద్గీతని శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దీన్ని వక్రీకరించి ఏమని మాట్లాడతాడు వీడు, బిల్లు గీత అని మాట్లాడతాడు. బిల్లు గీత అంటే మన ఖర్చులు ఉంటాయి కదా, వీటికి సంబంధించినటువంటి ఏదో ఒక వాడు రాసుకుంటేదో అది చెప్తే బాగానే ఉంది, వాడి స్టైల్లో వాడు ఏదో చెప్పుకుంటే బాగానే ఉండు. కానీ అది మాకు వచ్చిన అభ్యంతరం ఏంటంటే, అది భగవద్గీత శ్లోకాలకి దగ్గరలో ఉండేసి మాట్లాడుతున్నమాట. భగవద్గీత శ్లోకాలు ఏ విధంగా అయితే చదువుతామో మనం, అదేవిధంగా వీడు అదేవిధంగా మాట్లాడుకుంటూ ఇటు బిల్లు గీత అనేసి ఏదో ఎటకారంగా మాట్లాడుతుందన్నమాట. అరే, ఇదివరకు బైర్ నరేష్ గారిని ఎట్లా ఏ విధంగా అయితే ఉరికించుకుంటూ కొట్టిర్రో హిందూ సమాజం, అట్లా నిన్ను కూడా కొట్టకుండా చూస్తున్నా బిడ్డ. మళ్ళా ఏ బిత్తిరి సత్తి తమాషాలు దిగుతున్నారా మీరేమన్నా? హిందుత్వం అంటే అంత చులకనగా ఉందా మీకు అన్న? ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా నీచంగా మాట్లాడితే వాళ్ళు పండబెట్టి తొక్కండి. ఇటువంటి వాళ్ళని ఏమనకపోసరికనే వాళ్ళకి వీళ్ళు ఏమన్నారు ఇట్నే మాట్లాడతాం, మనం కామెడీ అయిపోతుంది, మనం ఇది మాట్లాడితేనే కొంత ఫేమస్ అయిపోతాం. వాడు ఫేమస్ అయిపోవడానికి హిందూ ధర్మాన్ని నీచంగా మాట్లాడతాడు అన్నమాట వాడు. వాడు హిందూ అయినా సరే ఒక చెయ్యికి పుండు అవుతుంది, అది పుండు అయితే దాన్ని తినేస్తా అంటూ పోతుంటే, సెప్టిక్ అయిపోతుంటే దాన్ని అట్లా ఊరుకుంటారా? కాదు కదా, అది చేయైనా కానీ కట్ చేస్తారనమాట. అదేవిధంగా వాడు హిందూ అయినా సరే, మీరు ఇంకెవడైనా సరే హిందుత్వం జోలికి వస్తే, హిందూ ధర్మం జోలికి వస్తే మీ చమడాలు తీసే రోజు వంటి దగ్గరనే ఉంది. ఇది మాటికి గుర్తుపెట్టుకో బిత్తిరి సత్తి. నువ్వు మాటికి ఇంకొకసారి ఇప్పుడు ఎక్కడైనా కానీ కలిసినట్టు ఎవరినైనా కానీ పండబెట్టి తొక్కే రోజు నీ దగ్గర వస్తే గుర్తుపెట్టుకో. జై హింద్.